today's important shloka. Generally, people think bhakti means sentimental, emotional, and meant only for maybe Matajis and like that, because women are emotionally sensitive. So, this shloka conclusively establishes that just by doing bhakti, two important side effects automatically come. భక్తి ఎవరైతే చేస్తారో రెండు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. వాట్ ఆర్ దే? వాసుదేవే భగవతి. వాసుదేవ మీన్స్ కృష్ణ, సన్ ఆఫ్ వసుదేవ ఈజ్ కృష్ణ. భగవతి ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్, ఈ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్, దేవాది దేవుడు. భక్తి యోగ, ఎవరైతే భక్తియుత సేవలు అందిస్తారో, వన్ హూ డస్ రెండర్స్ ట్రాన్సెండెంటల్ డివోషనల్ సర్వీస్ టు కృష్ణ, ప్రయోజిత, వారికి వచ్చే ప్రయోజనం ఏంటి? జనయతి ఆశు, చాలా త్వరగా వాళ్ళలో రెండు మార్పులు కనిపిస్తాయి. ఎవరైతే భక్తిని ఈ మార్గాన్ని ఫాలో అవుతారో రెండు లక్షణాలు త్వరగా కనిపిస్తాయి వాళ్ళు. There are two factors which sprout up in the person. One is vairagyam and jnanam. These two will manifest automatically. He will gain knowledge. What is knowledge? Prabhupada is saying he gets a complete picture, both material and spiritual. He gets a complete picture. And then vairagyam, he also develops vairagyam. సో ఎవరైతే ఈ రకంగా భక్తియుత సేవలు అందిస్తారో వారికి వైరాగ్యము, జ్ఞానము ఆటోమేటిక్గా లభిస్తుంది. సో యాక్చువల్గా వీ హ్యావ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ ప్రాసెస్. ఎవరైనా సరే ఈ మార్గాన్ని అనుసరిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఈ లక్షణాలను గమనిస్తూ ఉంటారు, వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఈ మార్గాన్ని ఫాలో అయితే maybe 1 month or 2 months they will be able to quote shlokas and even talk some big philosophy. Is possible. Actually, I have seen in our heritage fest competitions, children, they speak very nicely. There is a storytelling section. They narrate stories very nicely, and philosophy also very nice. There 2-3 examples are there. ఒక చిన్న పిల్ల ఒక పెద్ద అపార్ట్మెంట్లో లిఫ్ట్లో కిందకు వస్తాం. The girl is coming down. Unfortunately, something went wrong and lift got stuck. ఆ చిన్న అమ్మాయి ఒక్కదే లోపల ఉందన్నమాట. Everybody is panicking. So they are trying to get the lift down and so that they can retrieve the child. ఆ పిల్లలు బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. And it took quite some time. And there are no sounds coming from the lift. Nobody is crying, nobody is wailing, nobody is shouting. So they are all the more surprised and they are little bit skeptical. What happened to the child? వాళ్ళందరూ భయపడుతున్నమాట, ఏంటి శబ్దం రావట్లేదు, ఏమైనా అయిందా అనేసి. After 1 hour of struggle, finally the lift came down and then opened normally and then the child. She is not smiling, not crying. She is serious. When she came home, ఏం చేస్తున్నావమ్మా అడిగితే, నేను
జస్ట్ చాంటింగ్ చేస్తున్నాను, లార్డ్ నరసింహస్వామికి నేను నామస్తే నరసింహ అర్థం చేస్తున్నానంటే, అచ్చా చాలా బాగుంది, మరి ఎందుకు నువ్వు ఇట్లా సీరియస్గా ఉన్నావు, ఎంత సీరియస్గా అంటే నేను నరసింహస్వామి నన్ను సభలు పిలిచిన ఎందుకు రాలేదు అమ్మాయి ఎదురు చూసుకోవాలన్నమాట. నరసింహస్వామి అప్పుడు వీళ్ళందరూ చెప్పారు, ఆయన పంపిస్తే నేను అందరూ వచ్చాము ఇక్కడికి, క్షేమంగా బయటకు వచ్చేవాడు ఆయన అరేంజ్మెంట్స్ అని చెప్పితే ఓహో అట్లాగా అనేసి అమ్మాయి తెలుసు. Like this, we hear innumerable instances. Even a child can pick up this process so well. What is the process? Let us say there is an arati. Then all of us are standing, we are doing some kind of a dancing, participating in the kirtan. Child is also participating. She is clapping, she is also moving around. Basically, children, they imitate the parents. పిల్లలు ఎప్పుడూ కూడా ఎల్డర్స్ని వాళ్ళు అనుకరిస్తారు. సో ఇప్పుడు ఎల్డర్స్ కనుక చాలా భక్తిగా వారు కానీ చేస్తే ఆటోమేటిక్గా పిల్లల్లో మార్పులు వచ్చేస్తాయి. సో ద ఎఫెక్ట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. One is they become very knowledgeable, and second, they will also have some level of vairagya, detachment from this material effects. ఏంటి డిటాచ్మెంట్? వైరాగ్యము అంటే ఏంటి అర్థము? మన జీవితంలో ఆటపోట్లు వస్తాయి, సక్సెస్ ఫెయిల్యూర్స్ వస్తాయి, అన్ని రకాల వ్యక్తులు జరుగుతాయి. మరి మనం కానీ స్పోర్టివ్గా తీసుకోకపోతే, వీటిని అన్నింటినీ ఒక రకంగా తీసుకోవాలన్నమాట. వస్తుంటాయి, దుఃఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఇలా సరే ఇది నా పూర్వజన్మ నేను చేసుకున్న కర్మ అనుకుంటా, నాకు ఈసారి ఇలా వస్తూ ఉంది, కానీ నేను భగవంతుడు నామాన్ని జపిస్తున్నాను కనుక నాకు ఎంత రావాల్సింది ఎంత మాత్రమే వస్తూ ఉంది అని అనుకుంటాడంటే భక్తుడు. సో ఈ విషయాలన్నీ అర్థమైపోతాయి అన్నమాట పిల్లలకి, చిన్నప్పటి నుండి కూడా అట్లా అనుకుంటున్నాం. సో దే వాంట్ టు బికమ్ యాంటాగనిస్టిక్ టు ద పేరెంట్స్ అండ్ సొసైటీ. ఎవరి మీద కోపం పెంచుకోరు. దే లర్న్ ఆస్టరిటీ, తపస్సు కొద్దిగా నేర్చుకుంటారు. ఉదాహరణకి సమ్మర్, సడన్లీ పవర్ గాన్, ఏసీ ఆఫ్, గాన్ కూర్చుని ఉన్నాం, ఏమవుతుంది అప్పుడు? అందులో కూడా కర్సింగ్ ద పవర్ డిపార్ట్మెంట్, ద గవర్నమెంట్, ఎవ్రీబడి అప్ టు సీఎం, if possible PM also. Why? Because of inconvenience that we have to go through because of that. కానీ భక్తుడు ఏమనుకుంటాడంటే, ఓకే దిస్ ఇస్ ఆల్సో అన్ ఆపర్చునిటీ. ఇంకా పవర్ లేదు, నేను చూడడానికి లేదు, చేయడానికి లేదు, ఒక చట్మాలు తీసుకుని మ్యారేజ్ చేస్తాడు. మనకేం టెన్షన్ లేదు. ఓకే దిస్ ఇస్ ఆల్సో 10 minutes time is there, let me chant one more round. So this kind of a service inclination, ఏంటి chanting and hearing, this is service to Krishna. ఇది ఇంపార్టెంట్ పాయింట్. భగవంతుడు మనం చేసిన చాలా సింపుల్, ఏంటి ఆయన నామాన్ని ఉచ్చరించడము వినడం అంతే. కానీ శ్రీకృష్ణుడు దాన్ని సేవ కింద భావిస్తాడు. The Lord accepts that as a service to him personally. అంటే ఇక్కడ ఎన్ని సర్వీసులు జరుగుతున్నాయి? చెప్పడం ఒక సర్వీసు, వినడం ఇంకో సర్వీసు. సో యు ఆర్ డూయింగ్ 2 services if you chant and hear, and mantra after mantra. How much service you are doing? Actually Krishna takes it like that. So bhakti yogamu చాలా సింపుల్, సబ్లైమ్ at the same time very sublime. చాలా సింపులే, కానీ it attracts the attention of the Supreme Personality of God. భగవంతుడు దృష్టి మన మీద తీసుకొచ్చే శక్తి ఆ భక్తి యుత సేవలో ఉందన్నమాట. సేవ. ఇక్కడ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి.
భక్తి అంటే ఎమోషన్స్ కాదు. ఉండొచ్చేమో సరే, ప్రేమ అంటే మనం ఏమనుకుంటాం అంటే ఎమోషన్స్ కదా, ఎమోషన్స్ కళ్ళ నీళ్ళు అట్లా. సరే, ఇక్కడ భక్తి అంటే ప్రభువుల వారు ఏమన్నారంటే ప్రాక్టికల్ సర్వీస్. నీకు అంత ప్రేమ ఉంటే సేవకి భగవంతుడికి. మనం బాగా కన్నీళ్ళు పెట్టుకుని వెళ్ళిపోయాం, ఇక్కడ కన్నీళ్ళు చూసేవాళ్ళు ఎవరు? సో వెరీ ఇంట్రెస్టింగ్. Bhakti is not just emotional. If you really love, then you should do something to please the Supreme Lord. This is Bhakti. Bhakti means Bhakti with a seva. This attitude should be, I want to do service. Pure devotion. Now ఇక్కడ భక్తి then pure భక్తి. ఇంకొక విషయం అడిషనల్ మాట ఏంటి? భక్తి అంటే మనం చాలా చోట్ల చూస్తాం, చాలా భక్తిని గమనిస్తుంటాం. ముఖ్యంగా ఇండియన్స్లో భక్తి ఎక్కువ. ఒకే రోజు ఈ రోజు కనుక ఇండియాలో ఒక పిక్చర్ తీస్తే, మొత్తం ఇండియా అంత ఒక పిక్చర్ తీస్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క పండుగ ఉంటుంది. ఈరోజు కూడా అన్ని చోట్ల జరుగుతుంటాయి అన్నమాట. సో మరి ప్రభుపాదుల వారు సాధారణ భక్తి గురించి మాట్లాడారు. ఆయన ఏమన్నారు అంటే ఉత్తమ భక్తి. భక్తి అంటే ఉత్తమ భక్తి. ఏమిటి ఉత్తమ భక్తి? ఉత్తమ భక్తి అంటే మనం ఏదైతే సేవలు అందిస్తున్నామో ఆ సేవలన్నీ కూడా భగవంతుడు ప్రీత్యర్థం మాత్రమే. They are doing all this devotional service for the satisfaction of the Supreme Lord, Sri Krishna. There is no other motivation. ఇంకొక మోటివేషనే ఉండకూడదు. ఇది ఉత్తమ భక్తి అంటే. ఏంటి ఆ మోటివేషను? ఆ భగవంతుడు సంతృప్తిగా ఉంటాడు. యూ వాంట్ హిమ్ టు బి హ్యాపీ. దిస్ ఇస్ లవ్. లవ్ మీన్స్ వాట్? యూ వాంట్ ద లవర్ టు బి హ్యాపీ. భగవంతుడు మన తండ్రి అయితే ఒక తండ్రి ముఖంలో ఒక చిన్న స్మైల్ చూడాలి. అది మాట భక్తి అంటే. సో డివోటీ ఈజ్ కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ గివింగ్ ప్లెజర్ టు కృష్ణ. అండ్ కృష్ణ he also reciprocates and he wants to make his devotees happy. This is a relationship. Devotee is competing to satisfy the Supreme Lord, and Supreme Lord is also wanting his devotees to be happy. This is the relationship. So ఇక్కడ భక్తి అంటే ఉత్తమ భక్తి అంటే అంతే. ఇక భగవంతుని సంతృప్తి, నా గురించి అంటూ ఏం ఆలోచించకూడదు. స్వలాభం గురించి కనుక, సొంత ఇంట్రెస్ట్ గురించి కనుక మనం చేయట్లేదు ఆ సేవలు. It is purely meant for seeing Guru and Krishna happy. That's it. Prabhupada should smile at me. అంతే. భక్తుల యొక్క ఆలోచన ఏంటంటే నా గురువు నా వైపు చూసి ఒక స్మైల్ ఇస్తే చాలు. ప్రభుపాద గారు ఏమంటారు? నా పుస్తకాలు ఎవరైతే వితరణ చేస్తారో, లేకపోతే జ్ఞానాన్ని ఎవరైతే పంచుతారో నాకు చాలా ప్రీతి అన్నారనుకోండి, వెంటనే మనకు అర్థమైపోతుందో ఈ పనులు కానీ నేను చేస్తే వెంటనే ప్రభుపాద గారు ఒక స్మైల్ నాకు లభిస్తుంది. సో అది గుర్తుపెట్టుకుంటాడు ఓటు. ఆ స్మైల్ కావాలని చెప్పి వెంటనే ఒక బ్యాగ్ తీసుకుని, పుస్తకాలు తీసుకుని ఇంటింటికి వెళ్ళి ఈ పుస్తకాలన్నీ వితరణ చేసి, ఆ ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు రానివారు, కొప్పడతారు, తోసేస్తారు. అట్లాంటివి కూడా ఉన్న సంఘటనలు. అవన్నీ ఎదుర్కొని వాళ్ళకు మనం ఈ జ్ఞానాన్ని ఇచ్చి మనం బయటకు వస్తే ప్రభుపాద స్మైలింగ్ నేర్చుకో. అంటే ప్యూర్ డివోటీ, ఉత్తమ భక్తులు కనుక మన మీద సంతృప్తి చెందితే ఆటోమేటికల్లీ కృష్ణుడు ఆయన సంతృప్తి చెందినట్టే. భక్తి సిద్ధాంత సరస్వతి he gives one simple statement to summarize this. He says,
we should serve in such a way that Krishna wants to come and see us. Not that we are anyway coming and seeing. We want to see Krishna. Why we go to Tirumala? Because we want to have darshan of the Balaji. Yadadri Narasimha. And Acharya is saying, you should actually serve in such a way that Lord immediately his attention comes. ఎవరి భక్తుడు ఎంత బాగా సేవ చేస్తున్నాడు, నేనే వస్తాను అనుకోవాలంటే స్వామి. ఇంట్రెస్టింగ్ నో? ఇది భక్తి అంటే ఏమి, you don't have any other motivation. So generally when we go to temples, generally till we come in touch with Prabhupada in this moment, our idea of going to the temple is we have some desires, we have some list of desires to read it out to Krishna. దేవస్థానానికి వెళ్తే ఒక కోరికలు పట్టి దాన్ని తీసుకుని వెళ్తాం. తిరుమల ఏమవుతుంది, ఈ పట్టి చదివే లోపల మనం వదిలేస్తాను. నువ్వు దర్శనం అక్కడ చూసేటప్పుడు నువ్వు బయటకు. సో మరి ఈ పట్టి ఎప్పుడు చదివేది, ఎక్కడ చూసే దర్శనము, ఇవన్నీ మనకి టెన్షన్. సో శాస్త్రం ఏం చెప్తుంది అంటే అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. You need not have to explain anything to God. Why? Because Krishna, he explains in Bhagavad Gita, ఏమని, వర్తమానాన్ని చార్జున భవిష్యాన్ని వర్తమానాన్ని. కృష్ణుడు ఏమంటున్నాడు అంటే ప్రతి ఒక్కరి యొక్క పాస్ట్, వర్తమానాన్ని, ప్రజెంట్, భవిష్యాన్ని, భవిష్యత్తు నాకు తెలుసు. ఇది భగవంతుడు అంటే. కృష్ణుడు ప్రతి ఒక్కరి యొక్క పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ తెలుసు. మరి ఆయనకు తెలియదంటూ ఏం లేదు. మరి మనం వెళ్ళి అని చెప్పాల్సింది ఏమిటి? నాకు ఇది కావాలి, నాకు ఇప్పుడు ఈ సమస్య ఉంది అని చెప్పాల్సిన అవసరం ఏమిటి? ఆయనకు ఆల్రెడీ తెలుసు. మనం భగవంతుడు ముందుకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు చిన్నపిల్లవాడికి తెలియదంట ఎట్లా చెప్పాలి మాకు అనేసి. కానీ తల్లిదండ్రులకు అర్థమైపోతుంది వాడికి ఏం కావాలి కదా. అట్లాగే మనం ఏం చెప్పకపోయినా సరే ద లార్డ్ అండర్స్టాండ్స్, అవర్ యాంగ్జైటీస్ అండర్స్టాండ్స్. మనల్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగే శక్తి ఎవరికి ఉందయ్యా అంటే ఆ ఒక్క దేవాది దేవుడికి, ఆ కృష్ణుడికి. మిగతా వాళ్ళు ఎవరు మనం అర్థం చేసుకోలేదు. ఎవ్రీడే we will be seeing this. Nobody understands us. Not, we are also not able to understand them. This is the first problem. Families lo gaani, companies lo gaani, the first issue ఏంటంటే అవతల వాళ్ళని మనం అర్థం చేసుకోలేకపోవడం, వారు కూడా మనల్ని అర్థం చేసుకోలేకపోవడం. దానివల్ల ఏమవుతుంది, మాట మాట పెరిగి అహాలు దెబ్బతిని గొడవ వరకు వచ్చేస్తాయి. సో ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే వాడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఏంటి, ఎందుకు చెప్తున్నారు అని ఫస్ట్ అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నారు ఆ తర్వాత నిన్ను అర్థం చేసుకున్నట్టు వాడు ప్రయత్నిస్తాడు వాడు. సో అట్లాగా మనం సంపూర్ణంగా అర్థం చేసుకునే వాళ్ళే ఉండరు. అప్పుడప్పుడు దట్స్ వై వీ ఫీల్ లోన్లీ. ఎవరు వినేవాళ్ళే లేదు, మనం అర్థం చేసుకునేవాళ్ళు లేదు అనుకున్నాం అనుకోండి, అంటే వీ ఫీల్ లోన్లీ. దేర్ వుడ్ బి 1 billion people in this country, but still we feel very lonely. But here there is one personality. He is there, already is there, and he is capable of understanding you completely. నీ మనస్సులో ఆలోచనలు అన్ని కోరికలు అన్నీ అర్థమవుతాయి. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో మనం దర్శనానికి వెళ్ళినప్పుడు
and Yoga Darshan, please focus on the form, positive form of the Supreme Lord. పర్పోట్లో ప్రభుపాదుల వారు అదే అంటున్నారు. ఆధ్యాత్మిక మార్గము అంటే ఏంటంటే కొంతమంది ఏం చెప్తారు అంటే ఈ ప్రపంచంలో సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనకు ఫామ్ ఉంది కనుక. మనిషి ఆకారం అంటే లిమిటెడ్ ఏదో ఫామ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ బికమ్ అన్లిమిటెడ్. ఈ ఫామ్స్ అంటే ఏముండవు, పర్వేడింగ్ అన్లిమిటెడ్ ఎనర్జీ అంటారు. నువ్వు అనంతమైన శక్తి, జ్యోతి, అకాంతి అంటారు. అదొక మార్గం కింద చెప్తారు. సో అనంతమైన జ్యోతి కరెక్టే ఉంది, కానీ వారికి అర్థం కాని ఏంటంటే ఆ జ్యోతిలో కూడా ఎన్నో వైకుంఠ ధామాలు ఉన్నాయి. ఒక్కొక్క వైకుంఠ ధామంలో అక్కడ నివసించేవారు కూడా ఉన్నారు, వారి రూపాలు ఉన్నాయి, కానీ వారి రూపం మనలాంటి రూపం కాదు. అవి శాశ్వత రూపాలు. మనం కనుక ఆ కృష్ణుడు ధామానికి చేరుకుంటే మనకి శాశ్వత రూపాలు లభిస్తాయి. ఇప్పుడున్న రూపాలన్నీ అశాశ్వతం, అవునా కదా? అంతవరకు మనం అర్థం చేసుకున్నాం. రాగానే దీన్నే వైరాగ్యం అంటారు. వైరాగ్యం అంటే ఏంటి? మనకు అర్థమైపోతుంది రూపం అనేది అశాశ్వతము, ఇది జరుగుతూనే ఉంటుంది. ఇది కానీ అర్థమైందనుకోండి, ఎప్పుడేమవుతుంది, రేపేమన్నా కొద్దిగా మొహాల్లో మార్పులు వచ్చాయనుకో, కొన్ని వరుసలు కనిపిస్తాయి, లేదా కొన్ని వైట్ ఇయర్స్ బయటకు వస్తాయి, మనం మరీగా ఉంటాం. ఇది ఈ శరీరం అశాశ్వతం కనుక నార్మల్ ఎండిపోతూనే ఉంటాయి. నేను లోనున్న ఆత్మ ఈ శరీరం లోపల ఉంది. ఆత్మకన్నీ ఏం పట్టవు, కానీ బాహ్య శరీరంలో మార్పులు సహజము. ఈ షట్ వికారాలు ఉంటాయి, ఈ మార్పులు వస్తూ ఉంటాయి. సో మనం దాన్ని సీరియస్గా తీసుకుని మన లైఫ్ని వేరే రకంగా తెచ్చుకోకూడదు అన్నమాట. నేను ఒక చిన్న స్టోరీ చదివాను, మీడియా క్లిప్పింగ్ మాట. ఏంటి, షీఈస్ వన్ గర్ల్, యంగ్ గర్ల్, ఇంటర్మీడియట్. ఆ అమ్మాయి షీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. ఒక రోజున అద్దం ముందుకు వచ్చింది. దెన్ ఒక మొట్టు మోస్తాం, ఒక పెద్ద మొట్టు మోస్తాం. అంతే, షీ బికేమ్ పానికింగ్. అయ్యో అయ్యో అయ్యో, ఇంకా ఏం నైట్ దాని గురించి ఆలోచిస్తాం, ఎట్లా ఎట్లా ఎట్లా. ఆ స్టోరీ ప్రకారము వెరీ అన్ఫార్చునేట్, ఆ అమ్మాయి ఎంత డిప్రెస్డ్ అయిపోయిందంటే షీ ఈస్ నాట్ ఫౌండ్ ఎనీ ఎనీ వాల్యూ ఇన్ లివింగ్. నౌ మై లైఫ్ ఇస్ ఫినిష్డ్ అన్నట్టుగా వచ్చేస్తుంది అన్నమాట ఆ భావం. కానీ ఎవరైనా కాదమ్మా, ఇది నీ శరీరం, నువ్వు కాదు, ఆ శరీరం మారుతూనే ఉంటుంది. బ్యూటిఫుల్ పర్సన్ ఇన్సైడ్, బ్యూటీ ఈస్ ఇన్సైడ్, బ్యూటీ అవుట్ సైడ్, హ్యాపీ బీ హ్యాపీ అంతవరకు ఉంటే అంటారు. ఎప్పుడు కోరుకు తెలియదు. సో యూ బీ డిటాచ్. ఇది వైరాగ్యము అంటే. శారీరకంగా జరిగేవి, మానసికంగా వచ్చేవి అశాశ్వతాలు పోతాయి, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మానసికంగా కూడా కొన్ని టెన్షన్లు ఇవి అవి వస్తుంటాయి. ఓపికగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి అంతే. దాని పెద్ద ఎమోషనల్గా ఫీల్ అయిపోయి పెద్ద మనం వెలిగంతులు వేయాల్సిన అవసరం లేదు. ఎలాగైతే వచ్చాయో అలాగే వెళ్ళిపోతాయి. కృష్ణుడు ఏమంటున్నాడంటే భగవద్గీతలో, లైక్ సమ్మర్ ఇన్ వింటర్, సీజనల్ చేంజెస్, మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదా ఆగమం కాయము అనిత్య. ఒక సీజనల్ చేంజెస్గా వస్తూనే ఉంటాయి మన శరీరం లోపలికి మరియు మన మనస్సు లోపలికి కూడా. అనుకోకుండా ఏదో టెన్షన్గా కనిపిస్తుంది ఒక రోజు, అనుకోకుండా కాస్త ఆనందంగా కూడా ఉంటుంది, అన్నీ వస్తుంటాయి. సో మనం వాటిని టాలరేట్ చేయాలి.
ప్రతీక్షస్వ అంటే ఓపికగా సహించు అంటున్నాడు కృష్ణుడు. ఈ హద్దు జస్ట్ టాలరేట్. సో ఈ రకంగా భక్తి మార్గాన్ని చాలా అనాయాసంగా ప్రాక్టీస్ చేయొచ్చు. భగవంతుడు ఆయన నా జీవితంలో సంపూర్ణంగా నన్ను గమనిస్తున్నాడు, నాతో పాటు ఉన్నాడు. ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన తెలుసు. ఖచ్చితంగా నాకు ఏదో సహకారం లభిస్తుంది, సహాయం లభిస్తుంది, ఐ విల్ బి అవుట్ ఆఫ్ దిస్ అనేసి భక్తుడు ఒక నిర్ణయించుకుని ధైర్యంగా ముందుకెళ్ళిపోతున్నాయి. This is an important. So coming back to darshan, say let us say you go to Krishna Narasimha Balaji. Next time when you go, పట్టితో వెళ్ళదు. మా అబ్బాయి ఇది కావాలి, మా అమ్మాయి ఇది కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అన్ని రకాల పిల్లలు అవ్వట్లేదు, పిల్లలు పుట్టట్లేదు, తర్వాత వీడికి మంచి కాలేజీలో సీట్ రావట్లేదు, ర్యాంక్ రావట్లేదు, ఇవన్నీ సరే. ఇవన్నీ మీ బాధ్యతలు చేయాలి తప్పదు. కానీ బాధ్యతల్లో భాగంగా అత్యంత ఇంపార్టెంట్ బాధ్యత ఏమిటంటే భగవంతుడికి సేవలు కూడా అందించాలి. వాసుదేవే భగవతి. సో మరి ఆల్రెడీ దేవుడు తెలుసు నేను ఎందుకు వస్తున్నాను అనేసి సో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నేనేం చేయాలి కదా, ముందుకు వెళ్ళి నీకేం చేయాలి? యాక్చువల్గా భగవంతుడు దర్శనం ఆయన పాదవర్తమానం నుండి మొదలు. మనం వెళ్ళగానే ఫస్ట్ ఆ నారాయణుడు, ఆ శ్రీకృష్ణుడు ఆయన పాదాలను చూడాలి, నిశ్చితంగా గమనించాలి. అంటే ఎంత టైం ఉంటుందో లేదు, తిరుమల అంత టైం ఎవరు దూరం నుండి చూసుకుంటూ రావాలి. ఆయన పాదపద్మాన్ని చూసి గ్రాడ్యువల్గా చూస్తాం. అప్పుడు మనం ఫేస్ దగ్గరకు వస్తాం, ఆ శంకు చక్రాన్ని చూస్తాం, కిరీటాన్ని చూస్తాం, అన్నీ చక్కగా చూసి దాన్ని మెమరైజ్ చేసేసాయి. ఆ పాజిటివ్ ఫామ్ భగవంతుడు రూపాన్ని మనం గుర్తుకు తెచ్చుకోగలగాలి. ఈవెన్ ఇఫ్ ఐ కమ్ అవుట్ ఆఫ్ ద దర్శన్ అగైన్ ఐ షుడ్ బి ఏబుల్ టు రికలెక్ట్ మై లార్డ్. ఇది భక్తుడి యొక్క ఆత్మత. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఛాన్స్, మళ్ళీ వెళ్ళగలుగుతామని ఆ రూపాన్ని నేను గుర్తుపెట్టుకోవాలి. ఇది మాట మన గోల్. మనం ఏం అడగాలి అని చెప్పాల్సిన అవసరం లేదు. వాట్ వీ వాంట్ ఆల్రెడీ హీ నోస్ అండ్ ఈస్ హ్యాపీ దట్ యు హావ్ కమ్ దేర్. Why he is happy? Because he is watching us. He is not standing idly. మనం ఏమనుకుంటామంటే ఆయన కథల్లో అనుకుంటాం. కాదు, ఆయనే మోస్ట్ యాక్టివ్. మనం కథలో he is the most active person. He is observing everything. Very carefully he sees each and every living entity. This is God's reflection. చాలా ఆప్యాయకరంగా ఉంటాడు స్వామి భక్తుల మీదంటే. సో డివోటీ హ్యాస్ నో ఫియర్. భగవంతుడు నా వైపు ఉన్నాడు, ఈజ్ విత్ మీ. తర్వాత ఇంకొక డౌట్ ఏమైనా వస్తుందంటే, మరి ఎంతో మంది భక్తులు, మరి ఆయనకు అంత టైం ఉంటుందా అంటే మనం ఏంటంటే మన థింకింగ్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఇక్కడ ఉదాహరణ నేను ఉన్నాను, మనకు అవ్వడానికి కొంతమంది వచ్చారనుకోండి, ఎక్కడ అవ్వదు, ఒకళ్ళు ఇద్దరైతే అనుకోవచ్చు. అది మనకి ఇక్కడ దేవుడి కనుక ఆయన ఆల్రెడీ ప్రతి ఒక్కరితో, ప్రతి జీవితో పరమాత్మ రూపంలో ఆల్రెడీ ఉన్నాడు. That is his capacity. In your heart, Paramatma is there. In somebody's heart, Paramatma is there. Already ఒక్కొక్కళ్ళ దగ్గరికి ఎక్స్పాండ్ అయ్యి he is personally present with each and every living entity. Imagine his capacity. This is God. అదే విష్ణువు ఇప్పుడు ఆ బాలాజీగా అలా ఉన్నప్పుడు he can easily see. As soon as he sees somebody, he knows his past, his present, currently, and future. God can see future also. And he will try to make arrangements how this living entity can be safeguarded, protected. Actually, Krishna is always working. కానీ మనం వినాం, ఆయన మాట వినాం. ఇది మన సమస్య అంటే
We are not tuned to hearing Krishna, receiving the direction from Krishna. We are not tuned. He is there, he is always talking, but we are not there. This bhakti is meant for that. How do we establish that connection with the Supreme Personality of Godhead? That is called Bhakti Yoga. If you can establish that contact, then Prayojitaha. What is your Prayojana? You will have intelligence, knowledge, Janayati, Ashu. Very quickly it will generate Jnana. Very knowledgeable. Devotees are actually very knowledgeable. They know what is wrong and all those things. And then Vairagya, he knows where to be detached and where to be attached. భక్తులకు తెలుసు. భగవంతుడి పైన అటాచ్మెంట్ పెంచుకుంటాడు, ఎందుకంటే తెలుసు శాశ్వతంగా ఉంటుంది ఆయనే. నేను శాశ్వతం, ఆయన శాశ్వతం, ఆ సంబంధం శాశ్వతం అంతే. మిగతా సంబంధాలు, మిగతా రిలేషన్షిప్స్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ డ్యూటీ. ఇది నా ధర్మం, నేను ఉన్నంతకాలము ఆ ధర్మాన్ని పాటిస్తాను. కానీ నాకు తెలుసు అల్టిమేట్గా నాతో పాటు ఉండేవాడు ఎవరు అంటే దేవాలయం శ్రీకృష్ణుడే. సో కొద్దిగా ఆ టైప్ వైరాగ్యం ఉంటుందన్నమాట. అట్లానే ఇర్రెస్పాన్సిబుల్గా ఎవరు ఉండరు. భక్తులు దేర్ ఆల్ వెరీ దే డివోటెడ్ టు దేర్ డ్యూటీస్ ఆల్సో. దే నో దేర్ రెస్పాన్సిబిలిటీస్. అంత జాగ్రత్తగా చేసుకుంటారు. బట్ స్టిల్ they want to develop their attachment to Sri Krishna. This is the goal of life. This is the goal of life. So, ఎవరైతే ఆ రకంగా సేవలు అందిస్తారో ఆటోమేటిక్గా వారికి ఇవన్నీ లభిస్తాయి. ఇక్కడ శాస్త్రాల్లో ఈ చాలా వేరు వేరు రకాలుగా ఉన్నాయి. ఏమిటి? సాక్రిఫైస్ అని అంటాం, యజ్ఞాలు అని అంటాం. అది కూడా ఒక మార్గం. యజ్ఞం చేయడం ద్వారా ఆ స్వామిని సంతృప్తిపరచవచ్చు. అదొక మార్గం. ఏంటి యజ్ఞం అంటే? ఒక యజ్ఞం చేస్తారు, అందులో దే ఇన్వోక్ యూనివర్సల్ ఫైర్. దాన్ని వైష్ణవ ఆగ్ని అంటారు. దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ మంత్ర. బై రిసైటింగ్ దట్ మంత్ర దే ఇన్వోక్ ద యూనివర్సల్ ఫైర్, అండ్ దెన్ ఇన్ టు దట్ ఫైర్ they offer oblations. Oblations means some grains, ghee. They say swaha, like that they put. Swaha means they're offering the oblations. And they read the name. In some of the Vedic rituals, they worship Indra. Om Indraya Swaha, like that. But actually, if you know Vishnu mantra, directly you can offer it to Vishnu. So when you offer like that, Om Shri Vishnu Narasimhaya Namaha, or you can even say Radha Krishna Namaha, Radha Krishna Swaha, అట్లా ఒక మంత్రం చెప్పి, అంటే ఆ డీటీకి వెళ్ళాలని, ఆ పర్సనాలిటీకి వెళ్ళాలి అగ్ని ద్వారా అని చెప్పి వీళ్ళు ఆఫర్. It is said that the Lord is directly eating through that Agni. You may think, how is this possible? Through Agni, how one eats. Actually, మన అందరం కూడా తినేది అలాగే. మన శరీరం లోపల కూడా ఒక అగ్ని ఉంది. అహం వైశ్వానరో భూత్వా. ఆ అగ్ని పేరు ఏంటంటే వైశ్వానర. ఎవరికైనా ఆయుర్వేదం కాస్త పరిచయం ఉంటే తెలుస్తుంది. అప్పుడప్పుడు ఆకలి ఎదుర్కోండి, వాళ్ళు ఏమంటారంటే అగ్నిమాంద్యము అంటారు. అగ్నిమాంద్యం అంటే అగ్ని కాస్త తక్కువగా ఉంది అనేసి. సో మనం ఏమన్నా తింటే దాన్ని వైశ్వానర అగ్ని, దట్ ఈస్ వాట్ డైజెస్ట్ ద ఫుడ్. మన జఠరాగ్ని అంటారు కదా, వైష్ణవాగ్ని. ఈ రెండు అగ్నులు ఉన్నాయి, అవి డైజెస్ట్కి ఉపయోగపడతాయి అన్నమాట. సో వీఆర్ ఆల్సో ఈటింగ్ త్రూ ద ఫైర్. గాడ్ ఆల్సో ఈట్స్ త్రూ ద ఫైర్. దట్ ఈస్ కాల్డ్ సాక్రిఫైస్. కానీ ఈ కాలంలో ఏంటంటే హోమాలు చేయడానికి, మంత్రాలు చెప్పడానికి, లేకపోతే ఆ పదార్థాలు సేకరించడానికి చాలా ఎక్స్పెన్సివ్ మ్యాటర్. ప్లస్ మంత్రాలు సరిగ్గా చెప్పే ఆ బ్రాహ్మణులు వారు కూడా అరుదు. సో అందుకనే ఈ కాలంలో రికమెండ్ చేసిన సాక్రిఫైస్ ఏంటంటే సింప్లీ స్పెండింగ్ టైమ్ అండ్ ఎనర్జీ ఇన్
చాంటింగ్ హరే కృష్ణ. దిస్ ఇస్ ద సాక్రిఫైస్. సంకీర్తన యజ్ఞ అంటారు దీన్ని. యజ్ఞై సంకీర్తన ప్రాయే యజంతి ఈ సుమేధస. సంకీర్తన యజ్ఞం, ఇది కూడా యజ్ఞమే, కానీ చాలా సింప్లిఫై, జస్ట్ మనం మాటలు చెప్పడం అంతే. నెక్స్ట్ ఇంకొకటి ప్రాసెస్ ఏంటంటే చారిటీ. మనం దానాలు చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా యజ్ఞ, దాన, తప ఈ మూడు చేయాలి. ఏ కండిషన్ అయినా సరే యజ్ఞ, దాన, తప. యజ్ఞం గురించి మాట్లాడుకున్నాం. అట్లీస్ట్ ఒక రౌండ్ అయినా శాంటింగ్ చేయాలి కంపల్సరీ. 16 మాలలు చేస్తే ఇంకా మంచిది. తర్వాత దానం చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు మనం ఇక్కడ రెడ్ లైట్ దగ్గర ఆగాం, మన కార్ ఆగింది, ఎవరో వస్తాడు, దగ్గర వస్తాడు, మనకి ఆటోమేటిక్గా ఫీలింగ్ వస్తుంది మనం చూడగానే, మనం అమ్మ చూడగానే దానం చేస్తే బాగుంటుందని కొద్ది దానం చేస్తాం. కానీ దానం ఎట్లా చేయాలి అని శాస్త్రం చెప్తా ఉంది. ఇప్పుడు కానీ మనం వాడికి ఒక 5 రూపాయలు బానిచ్చాం అనుకోండి, ఈ కాలంలో దగ్గర కూడా డిమాండింగ్ 10 రూపాయలైనా అని అనేవాడు కూడా ఉన్నాడు. సో ఎనీవే ఆ 5 రూపాయలు 10 రూపాయలు వాడు తీసుకుని దాంతో ఏం చేస్తున్నాడు, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఒకవేళ 10 రూపాయలు తీసుకువెళ్ళి వాడు ఏమైనా తాగి తందనాలు వేయడం చేసి వాళ్ళ ఫ్యామిలీ చెదగొట్టి అన్ని రకాలు చేశారనుకోండి, అందులో అన్నింటికీ కూడా మనకి ఆ భాగం వస్తుంది. వాడు ఆ బాటిల్ 100 రూపాయలు పెట్టుకున్నాడు అనుకోండి, మీరు అందులో 10 రూపీస్ ఇచ్చేసారు, 1/10 యు ఆర్ రెస్పాన్సిబుల్. దిస్ ఇస్ లా ఆఫ్ నేచర్. అందులో నేనేం చేస్తామంటే, మేము డబ్బులు ఇవ్వం. మేమేం చేస్తామంటే ఫస్ట్ స్వామికి కొన్ని కాజా, మా దగ్గర కాజాలు ఉంటాయి, కాజా పీసెస్ అంటే ప్రసాదం, దాన్ని స్వామికి సమర్పించి ఆయన ప్రసాదాలు పెట్టుకుంటాం. ఎవరైనా వచ్చి నాకు చేస్తే డోర్ కింద దించి వాడికి ఒక చిన్న 2-3 ముక్కలు ఆ ప్రసాదాలు ఇచ్చేస్తాం అన్నమాట. కాజాలు కానీ చిన్న చిన్న పీసులు కానీ వాడి చేతులు పెట్టేస్తాం. కొంతమంది నేను తిన మా డబ్బులు కావాలంటారు, మా దగ్గర లేవు. అప్పుడు కొంతమంది ప్రశాంతం తింటారు, వాళ్ళు తినేస్తారు, వెంటనే తినేసేసి నేను చెప్తామంట హరే కృష్ణ చెప్పమంటారు, హరే కృష్ణ అంటారు. కొంతమంది వేరే మతం వాళ్ళు చెప్పకపోయినా తింటారు. అట్లీస్ట్ ఆ రకంగా వాళ్ళకి బెనిఫిట్ వస్తుందంట. వై దేర్ ఆల్సో కాంటాక్టింగ్ కృష్ణ. కృష్ణ ప్రసాదము అంటే దేర్ కాంటాక్టింగ్ కృష్ణ. భక్తి యోగ, దేని భక్తి వెరీ పవర్ఫుల్. ఇప్పుడు ఏమైందంటే కొన్ని సిగ్నల్స్లో మా కార్ రాగానే వెంటనే వచ్చేస్తారు మనుషులు. ఇప్పుడు సిగ్నల్స్లో వాళ్ళు మార్కెటింగ్ కూడా చేస్తున్నారు, కొంతమంది అమ్ముతుంటారు కదా, వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఈ హరే కృష్ణ వాళ్ళు వస్తే ఏదో ప్రశాంతం దొరుకుతుందనేసి చెప్పేసి మా కాజాలకు వచ్చేస్తారు. విజయవాడలో చూసాము, చాలా ఫేమస్ మాట మా కారులో. సో ఇక్కడ భక్తులందరూ కూడా మన దానం చేయాలంటుంది, ఈ దానం చేయండి, ప్రసాదం దానం చేయండి. ఒక 10 మందికి ప్రసాదాలు ఇవ్వండి, మంచిది. డబ్బులు ఇస్తే వాడు ఎట్లా ఉంటుంది, వాడేమన్నా భక్తులు అనుకోండి, అది వేరే విషయం, కానీ మనకు తెలియదు యజ్ఞ అది. సో యజ్ఞ దేవస్థానానికి ఇవ్వచ్చు, ఇక్కడ అన్నదానానికి ఇవ్వచ్చు, టెంపుల్స్కి ఇవ్వచ్చు, కన్స్ట్రక్షన్కి ఇవ్వచ్చు, ఇవన్నీ దానాలు. సో మనకున్న కెపాసిటీ ప్రకారం మనం ఇవ్వచ్చు. అది యజ్ఞ, దాన, తప. తపస్సు అంటే ఏకాదశి వ్రతం. నెలకు 2 సార్లు వస్తుంది ఏకాదశిలో. ఆ ఏకాదశి నాడు మనం ఈ గ్రెయిన్స్ తినకుండా పక్కన పెట్టగలిగితే అద్భుతమైన తపస్సు. ఆ రోజున ఫాస్టింగ్ చేస్తూ ముఖ్యంగా గ్రెయిన్స్, దాల్స్ అన్ని పక్కన పెట్టి, పల్సెస్ పక్కన పెట్టేస్తే బెస్ట్ తపస్సు. మనం హిమాలయాలకు వెళ్ళి నదుల పక్కన నిల్చుని ఒక కాలు మీద నిల్చుని ఘోర తపస్సు చేయం. ఇంట్లోనే ఉంటూ మనం చేయగలిగిన తపస్సు ఏంటంటే ఈ ఏకాదశి వ్రతం. ఆ రోజున ఎందుకు మనం వదిలేయాలి గ్రెయిన్స్? ఒక పాప పురుషుడు అని ఒకడు ఉన్నాడు. పాప పురుషుడు అంటే ఏంటంటే ఈ లోకంలో ఉండే పాపాలన్నీ కూడా ఆ పురుషుల్లో ఉన్నాయి. అంటే వాటికి ఒక్కొక్క అభయం, ఒక్కొక్క పాపం.
He is made up of Papa. That is known as Papa Purusha. So Vishnu, he gives him one boon because he is also a living entity. He has to get a place. So he says, on an Ekadashi day, Papa Purusha enters into the grains. So that's why on that day, if you can avoid grains, this is the best tapas. మరి అయితే నేను ఏం తినాలి? కొంతమంది ఏం చేస్తారంటే రోజంతా ఏం తినకుండా జస్ట్ నీళ్లు చూసినట్లు తాగుతూ పెట్టేస్తారు. ఆ కెపాసిటీ లేదు. అట్లీస్ట్ హాఫ్ డే నీళ్లు చూసినట్ల అది కూడా కెపాసిటీ లేదు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే అనుకల్ప అన్న ఒక ప్రసాదం ఉంటుంది. ఏంటి అనుకల్పము? అందులో గ్రెయిన్స్ ఉండవు, నాన్ గ్రెయిన్స్. దాంతో మనకు కావాలంటే వండుకొని తినచ్చు. ఏంటి నాన్ గ్రెయిన్స్? ఉదాహరణకి సగ్గుబియ్యం తినచ్చు, పీనట్స్, మిల్క్, కర్డ్స్ ఏం తీసుకోవచ్చు, పళ్ళు, వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. ఎన్ని వెరైటీస్. యాక్చువల్గా నాన్ గ్రెయిన్తో మా భక్తులు వెరైటీలు చేస్తారు. అది గ్రెయిన్ కంటే ఎక్కువ ఉంటాయి. కొన్ని చోట్ల అయితే వాళ్ళు ఈ నాన్ గ్రెయిన్స్తోనే ఇడ్లీలు, దోశలు చేసుకుంటారు. ఏం ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే అవి ఎన్ని నాన్ గ్రెయిన్ అని చెప్తారు. అంటే క్రమక్రమంగా మనకు అర్థమయ్యే కొద్దీ వెరైటీస్ పెంచుకోవచ్చు, అవి కూడా తీసుకోవచ్చు. సో మనమేమి అంటే పెద్ద ఘోరంగా ఏం తపస్సు చేయాల్సిన అవసరం లేదు. నాన్ గ్రెయిన్ తీసుకోవచ్చు. ఆ రోజున కొద్దిగా రౌండ్స్ 16 వరకు చేయొచ్చు. ఆల్రెడీ 16 చేస్తుంటే 25 వరకు చేయొచ్చు, 30 వరకు చేయొచ్చు. అట్లా కొద్దిగా నెంబర్లు పెంచుకుని ఏకాదశి నాడు మనం చేస్తే ఇట్స్ అ వండర్ఫుల్ తపస్సు అన్నమాట. సో ఈ మూడు ఐటమ్స్ ఎప్పుడు మానకూడదని చెప్తారు కృష్ణుడు. చివరి చక్రంలో చూస్తాం భగవద్గీతలో, యజ్ఞ దాన తపస్సేవ. ఈ యజ్ఞము, దానము, తపస్సు ఈ మూడు ఎప్పుడు వదిలిపెట్టుకోండి. మన యజ్ఞం ఏంటి? సంకీర్తన యజ్ఞం. జస్ట్ హరే కృష్ణ చాంటింగ్, దానం ఎంత దానమైతే అంత చేయొచ్చు. తప ఈ ఏకాదశి వ్రతాలు, ఏమన్నా భగవంతుడు అవతరించిన దినోత్సవాలలో మధ్యాహ్నం వరకు కానీ ఈవినింగ్ వరకు కానీ ఫాస్టింగ్ అని చెప్తారు. అవి కూడా మనం ఫాలో కాగలిగితే బెస్ట్. కానీ ఈ ఫాస్టింగ్ రోజుల్లో ఎప్పుడైనా సరే మీకు ఆకలిగా అనిపిస్తే వెంటనే నాన్ గ్రెయిన్ తీసుకోండి. హెల్త్ ఇష్యూస్ ఉంటే నాన్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, జ్యూసెస్, పీనట్స్ ఏమిటో వీటిని తెలుగులో పల్లీలు అవి ఉంటారు. ఒకసారి తింటే కదా బూస్ట్ మనకి. తర్వాత ఇవి కూడా తినచ్చు, బంగాళదుంప చిప్స్ are very popular now. Potato chips, all those things you can nicely have. So just avoid grains and pulses. So ఈ మూడు మనం చేస్తే ఖచ్చితంగా భక్తి యోగ ప్రయోజక, that devotee will progress. We will be in contact with the Supreme Lord. Any questions? Yes. Translation. Yeah, translation. The translation it says that doing continual devotion to Krishna. Yeah. One acquires causeless knowledge detachment. So I will pick with this word causeless. Even in Bhagavad Gita or recipes, Srila Prabhupada uses the word causeless, causeless mercy. Yeah. So what is the exact word? Yeah, it's a good point. See, Prabhupada is saying here, one acquires causeless knowledge and detachment. But why it is said causeless? Because ఈ వైరాగ్యము, జ్ఞానము అనేది మనకి ఇచ్చేది ఎవరు అంటే ఆల్మైటీ గాడ్. కృష్ణుడే మనకి ఈ జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ఇస్తాడు. బట్ ఈ ఈజ్ యాక్చువల్లీ నాట్ అండర్ ఆబ్లిగేషన్. ఇదేదో ఒక ఏమంటారు గవర్నమెంట్ ప్రాసెస్ కాదు. మన ఇల్లు ఎవరైతే ఒక బిల్లు సబ్మిట్ చేస్తే వాడు ఒక 2 బిల్లు మనకి ఇస్తాడని అటువంటి ఏం లేదు. అంటే నేను ఏదో సేవలు అందిస్తే వెంటనే ఇట్లా కాదు. ఇట్స్ ఎ పర్సనల్ రిలేషన్షిప్. సో ఇట్ ఈస్ సెడ్ దట్ లార్డ్ ఈస్ యాక్చువల్లీ నాట్ అండర్ ఎనీ ఆబ్లిగేషన్. భగవంతుడికి అన్నది ఎక్కడి నుండి వదిలినట్టు ఏం లేదు. ఇది సెల్ఫ్ సఫిషియంట్ లార్డ్. సెల్ఫ్ సఫిషియంట్ అంటారు అంటే మన భక్తి మీద కానీ మనం ఇచ్చే సేవల మీద కానీ ఆయన ఆధారపడేది లేదు.
ఈ హ్యాస్ ఇన్యూమరబుల్ సర్వెంట్స్ ఆల్రెడీ. మన సేవలుగా అందించకపోతే ఆయనకి ఏమన్నా ఆయన తిరుగుతుందంటే అదేం లేదు. హీ ఈజ్ నాట్ గెటింగ్ ఎనీథింగ్, బట్ స్టిల్ హీ యాక్సెప్ట్స్ అవర్ లవింగ్ sentiment, he accepts our service, and then out of his own wish he reciprocates. So since there is no cause for his reciprocation, there is no cause, nothing is pressurizing him, on his own he responds. That's why it is called causeless. Cause అంటే తెలుసు కదా, ఏదో కారణం. కాజ్ అంటే ఏంటంటే కారణం, ఏదో కారణం ఉండాలి. ఏంటి కారణం? కారణం అంటే ఈ భక్తిలో కారణం అంటే ఏం లేదు. ఆ జ్ఞానము వైరాగ్యం మనకు ఎందుకు వచ్చింది? భగవంతుడి యొక్క కాజ్లెస్ మెర్సీ. ఇట్స్ ఎ కాజ్లెస్ రెసిప్రొకేషన్. హి ఈస్ నాట్ obliged టు రెస్పాండ్, బట్ హి స్టిల్ రెసిప్రొకేట్స్ అండ్ గివ్స్ దెమ్ టు ద డివోటీ. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ కాజ్లెస్. కారణం ఏం లేకుండానే మనం పిలవగానే, నామాన్ని పిలవగానే భగవంతుడు ఈ రెండింటిని ప్రసాదిస్తాడు. Okay, so that's why from Krishna's side it is causeless, always causeless. Krishna's side, he only gives out of his causelessness. That is that. Any other? Hare Krishna. You told one of the best service we can do is chanting. We do chanting every day. Some days we feel that okay, every day I need love in the chanting. Few days we feel okay. Many thoughts came in my mind. I was not able to do chanting. Yeah. So the question is like, how are we advancing in the chanting? Like, how do you feel okay? Are we doing good chanting after a while, like after a few days, after a few months, after a few years? How can we recognize ourselves? Are we doing the best service? యాక్చువల్లీ మనం చాంటింగ్ మొదలుపెట్టినప్పుడు ఒక ఫినామినా ఏం చూస్తాము అంటే, గ్రాడ్యువల్లీ వీ స్టార్ట్ బికమింగ్ అవే ఆఫ్ అవర్ మైండ్. మన మనసులో ఏం తిరుగుతున్నాయి అని తెలిసిపోతుంది అనమాట. అవి మనకు అపోజిషన్గా ఉందా, ఫేవరబుల్గా ఉందా మైండ్. అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది మైండ్లో, మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం వినడం మీద. సో దిస్ ఈస్ ద ఫస్ట్ డోస్ ఆఫ్ అడ్వాన్స్మెంట్. నేను కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇది అడ్వాన్స్మెంట్ యాక్చువల్గా. మీ మనసును చూడగలుగుతున్నాం అంటే అప్పటి వరకు మనం అజ్ఞానంలో ఉన్నాం. ఇప్పుడు అజ్ఞానం పోయి దేర్ ఇస్ అ లైట్, యూఆర్ ఏబుల్ టు సీ యువర్ మైండ్. తర్వాత మనం గమనించేది ఏంటంటే, మైండ్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు దిస్ టాపిక్, దట్ టాపిక్, దట్ టాపిక్, దిస్ టాపిక్ అనేసి. అప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, నేను చాంటింగ్ ఉచ్చరించి వినడం మీద ఎట్లా ఫోకస్ చేయాలి? హౌ కెన్ ఐ కాన్సన్ట్రేట్ ఆన్ హియరింగ్? దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో దెన్ వీ గ్రాడ్యువల్లీ స్టార్ట్ లెర్నింగ్ మోర్ టెక్నిక్స్, డివోషనల్ టెక్నిక్స్ దట్ Prabhupada has given in improving your japa. సో మీ ప్రత్యక్ష అనుభవం ప్రకారం మీకు ఏవో రిక్వైర్మెంట్స్ వస్తాయి. కొద్దిగా నేను ఇట్లా ఫోకస్ చేయాలి, కొద్దిగా ఇట్లా నేను వినాలి. అప్పుడు దాని మీద ప్రశ్నలతో మనం ముందుకు వెళ్తూ ఉంటే క్రమక్రమంగా కూడా ఆన్సర్లు అయిపోతుంటాయి. నెక్స్ట్ స్టేజ్కి వస్తాం మైండ్. సో ఇప్పుడు మనం ఉన్న స్టేజ్ ఏమంటారు అంటే, అనర్థ నివృత్తి స్యాత్. మనం ఈ చాంటింగ్ చేసుకుంటూ పోతూ ఉంటే ఏమవుతూ ఉంటాయంటే, లోన ఉండే అనర్థాలన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఏమిటి అనర్థాలు? మనస్సు లోపల, మన హృదయం లోపల ఉన్న ఆల్ కైండ్స్ ఆఫ్ బ్యాడ్ ఇంప్రెషన్స్, నెగటివ్ ఇంప్రెషన్స్, ఆల్ నెగటివిటీ కమ్స్ అవుట్, బయటకు వచ్చేస్తుంది. ఎందుకు? ఈ చాంటింగ్ అనేది ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటంటే చేతో దర్పణ మార్జనం. దీన్ని ఏమంటారంటే మార్జనం అంటారు, అంటే క్లెన్సింగ్. ఈ రూమ్ మనం క్లీన్ చేయాలి అంటే ఫస్ట్ పెద్ద పెద్ద ఐటమ్స్ అన్ని బయట పెట్టేస్తాం, మొత్తం రూమ్ అంతా క్లీన్ చేయాలి. మనం ఎప్పుడైతే చాంటింగ్ మొదలు పెడతామో పెద్ద పెద్ద అక్కడ లోన్ ఉన్న అనర్థాలన్నీ బయటకు వచ్చేస్తాయి. కొంతమంది భయపడుతుంటారు అనమాట. నాకు కొత్తగా చాంటింగ్ వచ్చినప్పుడు, ప్రభు చాంటింగ్ చేసుకుంటే మైండ్ ఏదో వస్తున్నాయి, నాకు ఏదో భయంగా ఉంది
ఇది చాంటింగ్ ప్రభావం అంటే లోన ఉండి బయటకు తీసుకొస్తుంది అంతే. ఇది చాంటింగ్ ఏదో సృష్టిస్తుంది కాదు, ఇది బయటకు వచ్చేస్తుంది. సో బయటకు వెళ్ళిపోతున్న వాటి గురించి ఆలోచించద్దు, దాన్ని మళ్ళీ పట్టుకుని ఆనబెట్టద్దు, పోనివ్వండి. అవన్నీ కూడా అన్వాంటెడ్ గెస్ట్. మీరు యువర్ జస్ట్ అవేర్ అంతే, వెళ్ళిపోతున్నారు అనేసి అవేర్ అంతే, పోనివ్వండి. అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కావచ్చు, బ్యాడ్ మూడ్స్ కావచ్చు, డ్రామా కావచ్చు, ఏదో యాంగ్జైటీస్ కావచ్చు, రిలేషనల్ ఇష్యూస్ కావచ్చు, ఈ ఇష్యూ ఆ ఇష్యూ అన్ని రకాలు ఉన్నాయి మన మైండ్లో. ఇప్పుడు చాటింగ్ దగ్గర అన్ని పోతుంటాయి. వాటిని పోనివ్వండి, మళ్ళీ పట్టుకొని ఇది నాకు చాలా ఇంపార్టెంట్ పెట్టుకుంటే కష్టం అయిపోతుంది. అంటే కంటిన్యూ టు ఫోకస్ ఆన్ చాంటింగ్ అండ్ హియరింగ్, దే విల్ గో అవే. వెరీ గుడ్. వన్స్ దే గో అవే, యు ఆర్ హ్యాపీ, యువర్ లైఫ్ బికమ్స్ మోర్ లైటర్. మీ హార్ట్, మీ మైండ్ లైట్ అయిపోతుంది. అవునా? ఆల్ ఆఫ్ యూ ఫీల్ దట్. In fact, as soon as you come to Krishna consciousness, your faces become bright. ఎంతో కొంత కళ కనిపిస్తుంది మొహంలో. అప్పటి వరకు జీవితంలో ఏం లేదు, ఆశలు లేవు, ఏమీ లేవు, డిప్రెస్డ్ లైఫ్. బట్ నౌ యూ నో ఐ హ్యావ్ ఎ టార్గెట్, ఐ హ్యావ్ ఎ గోల్ ఇన్ లైఫ్. So this is normal. So then what should I do if the disturbance is very high? Prabhupada says to increase the sound. Chanting Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna. ఒకసారి అట్లా చెప్తే మైండ్ వచ్చేస్తుంది, ఎక్కడికో పోయి ఉంటుంది, మనకి సౌండ్ మంచిగానే మనకి వచ్చేస్తుంది, ఇక్కడ జరుగుతుంది అనేసి. మైండ్ కూడా కొద్దిగా వెరైటీ కావాలి. మైండ్ ఆల్వేస్ వాంట్స్ వెరైటీ. మనం ఒకే మంత్రంతో చేసుకుంటూ పోయి అనుకోండి, గమనించారా? నిధుల్లో వస్తుంది అప్పుడప్పుడు. యాక్చువల్లీ దట్ ఈస్ ఆల్సో వన్ ఎఫెక్ట్. ఏమిటా ఎఫెక్ట్? మనం చాటింగ్ చేయగానే మనసు కొద్దిగా ప్రశాంతం అయిపోతుంది. ఇంకా ప్రశాంతం కాగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? నిద్ర. ఒకవేళ నిద్ర లేవనుకోండి, ఇంతకుముందు బాగా నిద్రపడుతుందన్నమాట. సో ఈ స్టేజెస్ అన్నీ మనం దాటుకుని యాక్టివ్గా చాటింగ్ మీద, హియరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. ఆటోమేటిక్లీ ఏబుల్ టు డూ. సో ఎప్పుడైనా మైండ్ అటు ఇటు పోతూ ఉంటే యూ ఇంక్రీజ్ ద సౌండ్, దెన్ మైండ్ కమ్స్ బ్యాక్. యువర్ గోల్ షుడ్ బి టు హియర్. మంత్రం లోనికి వెళ్ళాలి, మంత్రం లోనికి వెళ్ళాలి, అండ్ యువర్ సక్సెస్ఫుల్. యూ విల్ హ్యావ్ fantastic effect. This is the goal of chanting. Yes, any other? Prabhupada ki jai, Srimad Bhagavatam ki jai.